ఏ ఆయుధాలు భారత్ ఉపయోగించింది. ఇక్కడ చాలా అంటే పాకిస్తాన్, నేను ఒకటే చెప్తున్నానండి, లాహోర్ సమీపంలో వెళ్ళి భారత జెట్ ఫైటర్స్ వెళ్ళినాయి అంటే అవి ప్రపంచ వరల్డ్ క్లాస్ ఆర్మీని అత్యాధునిక ఆయుధాలు సాఫిస్టికేటెడ్ వెపనరీ ఇక్కడ ఉపయోగించారని మనకు తెలుస్తుందన్నమాట. ఇక్కడ భారతదేశానికి సంబంధించిన ఈ రఫేల్ ఫైటర్స్ ఉపయోగించబడ్డాయి అని మనకు ఒకటి తెలుస్తుంది. 2 మిరేజ్ 2000 ఫైటర్స్ ఫ్రాన్స్ నుంచి తెచ్చుకున్నాం. అవి ఏంటంటే గ్రౌండ్ అటాకింగ్ అనమాట. ఇప్పుడు రఫేల్ ఏంటంటే పైనుంచి కొట్టేస్తుందండి, చాలా తీవ్రంగా ఉంటుంది. కానీ గ్రౌండ్లో ఈ కిలోమీటర్ ఎత్తు 2 కిలోమీటర్లు ఎత్తెళ్ళి కొట్టేస్తాయి అనమాట. చాలా 500 హాఫ్ కిలోమీటర్ పరిధిలో వెళ్తాయి. అవి మిరేజ్ 2000 ఫైటర్ చేయగలుగుతాయి అనమాట. గ్రౌండ్ అటాకింగ్ జెట్స్ అంటారు వాటిని ఉపయోగించారని తెలుస్తుంది. తర్వాత ఏంటంటే వాటితో పాటు డ్రోన్స్ ఉపయోగించారు. డ్రోన్స్, చాలా మోడర్న్ డ్రోన్స్ మన భారతదేశం ఇప్పుడు తయారు చేసిన దాన్ని ఉపయోగించారని తెలుస్తుంది. దాంతోపాటు ఈ సుఖోయ్ మిసైల్స్ కూడా ఉపయోగించారు. ఏం మిసైల్స్ అంటే బ్రహ్మోస్ మిసైల్స్ ఉపయోగించారు. అదేవిధంగా పృథ్వీ మిసైల్, షార్ట్ రేంజ్ పృథ్వీ మిసైల్స్ కూడా ఇక్కడ వాడినట్టు తెలుస్తుంది. అదేవిధంగా రష్యా నుంచి దిగుమతి చేసుకున్న మిసైల్స్ ఇక్కడ ఉపయోగించారని తెలుస్తుంది. ఇప్పుడు ఇవి చాలా సాఫిస్టికేటెడ్ వెపన్స్. ఇక్కడ ప్రధాని మోడీ గారు ఇక్కడ ఈ అటాక్ చేసేటప్పుడు ఢిల్లీలో దాన్ని పర్యవేక్షణ చేస్తూనే ఉన్నారు వార్ రూమ్లో. అక్కడ అజిత్ దోవల్ గారు ఉండడం జరిగింది. అందరూ ఉండడాన్ని ఈ ఆపరేషన్ సింధూర్ని పూర్తి ప్రధాని పర్యవేక్షణలో జరిగిందని తెలుస్తుంది.